రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ అమలు జరగలేదు. అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరంలోగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ స్వయంగా నోటిఫికేషన్లు ఇచ్చినటువంటిది 9,000 పోస్టుల కంటే అదనంగా లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటినే కొన్ని భర్తీ చేసేటటువంటి పద్ధతి అనుసరించింది. మరి ఖాళీ పోస్టుల్ని ఎందుకు భర్తీ చేయడం లేదు? సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్న హామీ ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తామన్నది 2 లక్షలే. ఆ 2 లక్షలు కూడా ఇవ్వడం లేదు. మిగతా నిరుద్యోగులందరికీ కూడా 4,000 చొప్పున నెలకి ఇస్తానని చెప్పి నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి కూడా ఆ రోజు ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. అది అమలు జరగడం లేదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అది అమలు జరగలేదు. అందుకే నిరుద్యోగులంతా కూడా ఇక సామరస్యంగా పరిష్కారం జరగదు. అందుకే తప్పకుండా పోరాటానికి పూనుకోవాలని చెప్పి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల భర్తీ కోసం పోరాటం కొనసాగుతుంది. దానికి సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ఇప్పటికే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ ముట్టడి లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగాయి. ఆ భవిష్యత్తులో కూడా అటువంటి పోరాటం యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లాగే నిరుద్యోగులు చేసేటటువంటి ప్రతి పోరాటానికి సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది. ఇప్పుడు రేపు 7 తారీఖున క్యాబినెట్ మళ్ళీ ఉంటుందని అంటున్నారు. అందులో ఈ నిరుద్యోగ సమస్యనే ఎజెండాగా పెట్టి చర్చించి దీని పట్ల ప్రభుత్వం ఎప్పుడులోగా జాబ్ క్యాలెండర్ అనేది కూడా చెప్పారు. ఇప్పటివరకు ఇవ్వలేదు. వాటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలా, దాని మీద క్యాబినెట్లో చర్చించాలా. అట్లా జరగకపోతే నిరుద్యోగ ఉద్యమం ఇది ఇంతకీ ఆగదు. ఇది మొత్తం గ్రామీణ ప్రాంతానికి విస్తరిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులంతా అనగారినటువంటి తరగతుల పిల్లలు అత్యధికంలో ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పేద కుటుంబాల నుంచి చదువుకొని ఇప్పుడే ఉద్యోగాలు వస్తే తమ కుటుంబాలని పోషించవచ్చు అని చెప్పి అనుకుంటే ఉద్యోగాలు రాక ఉపాధి కూలీలుగా మళ్ళీ మారుతున్నారు. అడ్డ మీద కూలీలుగా మారుతున్నారు. ఆటో రిక్షా కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా మారుతున్నారు. ఇందుకైనా డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసింది ఇదేనా ప్రభుత్వ విధానం? అందుకనే దీనికి వ్యతిరేకమైనటువంటి పోరాటానికి సిపిఎం మద్దతు ఇస్తుంది. ఇక్కడ గతంలో మాట్లాడిన మేధావులందరూ ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. అసలు ప్రభుత్వం మీద కనీసం ప్రశ్నించట్లేదు. గత ప్రభుత్వం మీద మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ప్రొఫెసర్ కోదండరామ్ కానీ ఇట్లా చాలామంది ఎవరైనా సరే ఇటువంటి న్యాయమైనటువంటి ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోతే వాళ్ళు తప్పకుండా దానికి తగినటువంటి మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పూర్తి న్యాయమైనటువంటిది. 35 లక్షల మందికి పైగా నిరుద్యోగులు చదువుకొని మాకు ఒక ఉద్యోగమో ఉపాధి లభిస్తే మా కుటుంబాన్ని కూడా పోషించుకుంటాం, తల్లిదండ్రులను కూడా కాపాడుకుంటాం అంటుంటే అటువంటి బతుకులని దెబ్బతీసేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాలు వివరిస్తే, కేంద్ర ప్రభుత్వాలే ఆ రకంగా వివరిస్తే వాటికి వ్యతిరేకంగా పోరాడి ఆ ప్రభుత్వాన్ని మార్చుకునడం తప్ప ఇంకో మార్గం లేదు. అటువంటి పోరాటంకు దారితీస్తుంది. ఇది ఏదో అమాయక ప్రజలు చేసే పోరాటం కాదు. ఇది డిగ్రీలు, పిహెచ్డీలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లుండాలి, కేంద్ర ప్రభుత్వాలు ఎట్లుండాలి, ఎందుకు అమలు జరగడలేదు అర్థం చేసుకొని వాటికి వ్యతిరేకంగా పోరాడగలిగినటువంటి చైతన్యవంతమైనటువంటి యువత ఇది. అందుకే దీని పట్ల ఆషామాషిగా ముఖ్యమంత్రి వివరిస్తే కుదరదు. ఇప్పటికైనా చర్చించి ఉద్యోగాలు భర్తీ చేయాలా, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలా, మిగిలిన వాళ్ళకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలా. ఆ రూపంలో జరిగే పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుంది. ఉద్యోగాల కోసం చేస్తున్న నిరుద్యోగులకు మాత్రమే ఉద్యమంలో ఉంటుందా మీ మద్దతు? లేదంటే బై ఎలక్షన్స్లో కూడా వాళ్ళు పోటీ చేస్తున్నారు, దానికి కూడా మీరు మద్దతు తెలుపుతారా? ఎలక్షన్స్కు సంబంధించినటువంటిది మొత్తం దేశంలో ఉండేటటువంటి రాజకీయ విధానానికి సంబంధించింది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దేశ రాజ్యాంగానికే ప్రమాదంగా ఉంది. ప్రధాన న్యాయమూర్తులనే చెప్పులు విసిరి అవమానించేటటువంటి ఘటనలు జరగడానికి, ఒక రకమైనటువంటి మనుధర్మ శాసనాల్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుంటే, లౌకికవాదాన్ని దెబ్బతీస్తుంటే, ప్రజాస్వామిక హక్కులు లేకుండా చేస్తుంటే, ఉద్యోగాలు భర్తీ చేయకుండా చేస్తుంటే, కుల అసమానతలు, మతాల మధ్య ఘర్షణలు, స్త్రీ పురుష అసమానతలు, పేద ధనిక అసమానతలు పెరిగిపోతుంటే దానికి కేంద్ర ప్రభుత్వం కారణమైనప్పుడు, బీజేపీ కారణమైనప్పుడు దాన్ని ఓడించడం అనేది రాజకీయ కర్తవ్యం అవుతుంది. ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా లౌకికవాదం కావాలా, సామాజిక న్యాయం కావాలనుకునే ప్రతి ఒక్కరూ, ఈ రాజ్యాంగం హక్కులు కాపాడాలనుకునే ప్రతి ఒక్కరికి బీజేపీని ఓడించడం రాజకీయ కర్తవ్యం అవుతుంది. అందులో ఇది ఒక సమస్య. అందుకని ఈ ఒక్క సమస్య బట్టే రాజకీయ విధానం ఉండదు. రాజకీయ విధానం రాజకీయ పార్టీలు అనుసరించేటటువంటి దాన్ని బట్టి ఉంటుంది. అంత మాత్రాన పోరాటాలు ఆగవు. పోరాటాలు వేరు, రాజకీయంగా అనుసరించేటటువంటి విధానాలు వేరు. ఆ రెండు వేరువేరుగా చూడాలని నేను కోరుతున్నాను.